ఈ రాత్రి మీరు ఒంటరిగా కూర్చుని మీ దగ్గర ఒక గ్లాసు మందు పెట్టుకుని కాస్త తాగండి. ఈ ప్రశ్నకు మీకు మీరే అడగండి, నేను దీన్ని తాగుతున్నానా లేక ఇది నన్ను తాగుతుందా? మద్యం అనేది కేవలం ఒక మత్తు పదార్థం మాత్రమే కాదు, అది మేము చెబితే ఏమవుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక వల అని మీకు తెలుసా? ఇది మిమ్మల్ని మీ ఆత్మ నుంచి నెమ్మదిగా వేరు చేసే ఒక మాయ. ప్రాచీన రహస్య సాంప్రదాయాల్లో దీన్ని స్పిరిట్ అని ఎందుకు పిలిచారు? ప్రతి గ్లాస్ మద్యం మీ స్పృహ ద్వారాలను ఒక్కొక్కటిగా ఎందుకు మూసేస్తుంది? అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటి అంటే, మీరు మత్తులో ఉన్నప్పుడు మీ శరీరాన్ని ఏ అదృశ్య శక్తి నియంత్రిస్తూ ఉంటుంది? ఇది ఏదో ఒక బ్రాండ్ లేదా బాటిల్ కాదు, ఇది మీ ఆత్మను అపహరించే కథ. భారత్ నుంచి ఈజిప్ట్ వరకు అందరూ దీన్ని స్పృహకు శత్రువుగానే చూశారు. అల్కెమిస్ట్ నుంచి సూఫీ సన్యాసుల వరకు అందరూ దీన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు సమాజం దీన్ని ఆనందానికి చిహ్నంగా భావిస్తోంది. మనమందరం ఒక పెద్ద కుట్రలో భాగంగా మారామా అనేది సాధ్యమేనా? ఈ కుట్ర మనల్ని లోపల నుంచి ఖాళీ చేస్తోంది, మరియు మనం నవ్వుతూనే మన నాశనాన్ని కోరుకుంటున్నాం. మీ మనసులో ఇంకా ప్రశ్నలు మొదలవుతుంటే ఆ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. శతాబ్దాలుగా అందరూ ముఖం చాటేసిన ఆ అదృశ్య నిజాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ముందుకు వెళ్లే ముందు మీలోని అన్వేషకుణ్ణి నిద్రలేపండి. ఆల్కహాల్ అనే పదానికి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో మీకు అర్థమైందా? దీని ఉచ్చారణ ఎంత సామాన్యంగా అనిపిస్తుందో దీని చరిత్ర అంత రహస్యంగా మరియు భయానకంగా ఉంటుంది. ఆల్కహాల్ అనే పదం ఆల్కూల్ అనే అరబ్బీ పదం నుంచి పుట్టింది. దీని అర్థం ఆత్మను తినేసే ఒక సూక్ష్మ శక్తి. ఈ పదం మొదట ఒక సన్నని పొడిని సూచించేది. దీన్ని ఈజిప్ట్ మరియు మధ్యప్రాచ్య దేశాల ప్రాచీన విద్యల్లో ఆత్మతో కలవడానికి లేదా వేరు చేయడానికి వాడేవాళ్లు. కానీ నెమ్మదిగా ఈ పదాన్ని స్పృహను మార్చే ద్రవ పదార్థాలకు వాడడం మొదలైంది. చివరికి ఇది మద్యానికి పర్యాయ పదంగా మారింది. ప్రాచీన నాగరికతలైన ఈజిప్ట్, భారత్ మరియు చైనాల్లో కొన్ని పదార్థాలు ఆత్మ మరియు శరీర బంధాన్ని బలహీనపరుస్తాయని నమ్మేవారు. ఈ నాగరికతలు మద్యం లాంటి పులియబెట్టిన పానీయాల పట్ల అందర్నీ హెచ్చరించాయి. మద్యం శరీరం లోపలికి వెళ్లగానే మన స్పృహ ద్వారాలపై ఒక తెర వేస్తుందని వాళ్లు నమ్మేవారు. ఇది మనల్ని అదృశ్య శక్తి ప్రభావానికి లోనయ్యేలా చేస్తుందని వాళ్ల నమ్మకం. ఆల్కహాల్ అనేది కేవలం ఒక రసాయనిక మిశ్రమం మాత్రమే కాదు, ఇది భ్రమల ప్రపంచానికి మరియు తక్కువ స్థాయి శక్తికి మనల్ని కలిపే ఒక వంతెన లాంటిది. మీరు తదుపరిసారి గ్లాస్ ఎత్తినప్పుడు కాస్త ఆలోచించండి, మీరు కేవలం మద్యం తాగుతున్నారా లేక ఏదైనా పురాతన శక్తి మీ ఆత్మను నెమ్మదిగా మింగేస్తోందా? మన స్పృహ అనేది ఒక వెలుగుతున్న దీపం అని ఊహించుకోండి. ఇది మనకు ఈ ప్రపంచానికి ఆవల ఉన్న వాటిని చూసే శక్తినిస్తుంది. ఇప్పుడెవరైనా ఆ దీపం కాంతిని నెమ్మదిగా తగ్గిస్తుంటే ఏమవుతుందో ఆలోచించండి. మద్యం మన లోపల చేసే అదృశ్య యుద్ధం ఇదే. ఇది కేవలం మెదడును మందగించే పదార్థం కాదు, ఇది మీ స్పృహపై దాడి చేసే ఒక శక్తి ఆయుధం. ఇది మీ ఆభను ఛేదించి ఆత్మను దైవానికి దూరం చేస్తుంది. మద్యం మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్లను ప్రభావితం చేస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా దీనికి ఒప్పుకుంది. ఇది ఆలోచించే శక్తిని తగ్గిస్తుంది మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మసకపరుస్తుంది. కానీ ఇది కేవలం పై సమాచారం మాత్రమే. మద్యం మన ఆధ్యాత్మిక రక్షణ వ్యవస్థలో పగుళ్లను సృష్టిస్తుందని ప్రాచీన రహస్య సాంప్రదాయాలు చెబుతున్నాయి. యోగాలో దీన్ని ప్రాణాయామ కోసమని పాశ్చాత్య దేశాల్లో ఆరా అని పిలుస్తారు. ఆ పగుళ్లు బయట ప్రతికూల శక్తులను లోపలికి ఆహ్వానిస్తాయి. ఇవి మన ఆలోచనల్ని, భావోద్వేగాల్ని, కర్మలను ప్రభావితం చేస్తాయి. మద్యం తాగిన తర్వాత కొందరు వేరే వారి నియంత్రణలోకి వెళ్లినట్లు ప్రవర్తించడం మీరెప్పుడైనా చూసే ఉంటారు. వారు స్పృహలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేయని పనులను చేస్తూ ఉంటారు, మాటలు మాట్లాడతారు. ఇది కేవలం మత్తు ప్రభావమేనా లేక ఏదైనా అదృశ్య శక్తి వీరి ద్వారా పనిచేస్తోందా? మత్తు స్థితిలో ఆత్మ పాక్షికంగా శరీరం నుంచి బయటకొస్తుందని చాలామంది యోగులు మరియు సాధువులు నమ్ముతారు. తక్కువ స్థాయి స్పృహలు ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అవుతుంది. కాబట్టి మీరు మీ స్పృహను కాపాడుకుంటున్నారా లేక అదృశ్య దాడి కోసం దానిని తెరచి ఉంచారా అనేది అసలు ప్రశ్న. మత్తులో ఉన్నప్పుడు వ్యక్తి కేవలం శారీరకంగా మాత్రమే అక్కడ ఉన్నట్లు అనిపించడం మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. కానీ వారి ఆత్మ ఎక్కడో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీన్నే సోల్ డిస్కనెక్షన్ అంటారు. ఇది మనసు మరియు ఆత్మ మధ్య పవిత్ర బంధం తెగిపోయే ఒక రహస్యమైన స్థితి. మద్యం కేవలం నరాలను మాత్రమే తాకదు, ఇది ఆత్మ లోలోతుల్లోకి వెళ్లి ఒక అదృశ్య దూరాన్ని సృష్టిస్తుంది. ఇది మనిషిని తన ఉన్నత స్పృహ నుంచి వేరు చేస్తుంది. ప్రాచీన యోగ గ్రంథాలు మరియు రహస్య సాంప్రదాయాల్లో ఆత్మ మరియు శరీరం మధ్య ఒక శక్తివంతమైన వంతెన ఉంటుందని నమ్ముతారు. దీన్ని సూక్ష్మ తంతువులని పిలుస్తారు. మద్యం ఈ తంతువులను బలహీనపరిచినప్పుడు మనిషి ఒక ఖాళీ డబ్బలాగా మారిపోతాడు. ఆ సమయంలోనే మానసిక లేదా భావోద్వేగభరితమైన బయట శక్తులు శరీరం లోపలికి ప్రవేశిస్తాయి. మద్యం సమాజంలో ఇంత సాధారణం కావడం కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా కుట్రుందా? మనం చరిత్ర పేజీలను తిరగేస్తే ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. మద్యాన్ని ఒక బహుమతిలా కాకుండా స్పృహను మందగించేలా చేయడానికి, ప్రజలను నియంత్రించడానికి ఒక ఆయుధంలా వాడారు.
ఏదైనా సమాజాన్ని బానిసగా మార్చాలంటే వారికి సుఖభోగాల్లో మరియు మత్తులో ముంచి తేల్చాలి. ప్రజలు అధికారం గురించి ప్రశ్నించకుండా ఉండడానికి రోమన్ చక్రవర్తులు మద్యాన్ని ఉచితంగా పంచిపెట్టేవారు. అదే విధానం ఈరోజు కొత్త రూపంలో కొనసాగుతోంది. ప్రకటనల్లో మద్యాన్ని గొప్పగా చూపిస్తారు. వ్యతిరేకంగా మాట్లాడే వాడిని పట్టించుకోరు లేదా ఎగతాళి చేస్తారు. దీన్ని ప్రోత్సహించే శక్తులు దీనికి ఎందుకు దూరంగా ఉంటాయన్నది అతిపెద్ద ప్రశ్న. మద్యం అనేది కేవలం ఆనందం మాత్రమే కాదు, ఆత్మకు వ్యతిరేకంగా జరిగే ఒక నిశ్శబ్ద యుద్ధం. బహుశా వారికి తెలిసుండొచ్చు, ఈ కుట్రలో ఇదే అత్యంత ప్రమాదకరమైన విషయం. కేవలం చూస్తూ ఉండిపోకండి, నిజం తెలుసుకోవడానికి మాతో చేరండి. అయితే ఇది కేవలం జీవ సంబంధమైన ప్రభావమేనా, లేక దీని వెనుక విజ్ఞాన శాస్త్రానికి అందని విషయం ఏదైనా ఉందా? వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన ఋషులు దీన్ని అర్థం చేసుకున్నారు. విజ్ఞాన శాస్త్రం కంటికి కనిపించే మరియు తాగగలిగే ప్రతి దానిని కొలవడానికి ప్రయత్నిస్తుంది. కానీ స్పృహ, ఆత్మ మరియు శక్తి క్షేత్రాలు ఇప్పటికీ విజ్ఞాన శాస్త్ర పరిధి అవతలున్నాయి. విజ్ఞాన శాస్త్రం మద్యాన్ని మత్తు అని పిలుస్తుంది, కానీ ప్రాచీన హెచ్చరికలు వేరేలా చెబుతున్నాయి. ఇది ఆత్మ మరియు శరీరం మధ్య ఉన్న పవిత్ర వంతెనను విరిచేసే ఒక యంత్రం. మద్యం గామా అమినో బ్యూట్రిక్ యాసిడ్ లేదా గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్ను ప్రేరేపిస్తుందని ఆధునిక న్యూరో సైన్స్ చెబుతోంది. ఇది మనిషిని ఒత్తిడి నుంచి విముక్తి చేస్తుంది, అలాగే అప్రమత్తత మరియు ఆత్మ నిగ్రహాన్ని తగ్గిస్తుంది. కానీ ఇది కేవలం ఇంతేనా? ఎవరైనా మత్తులో పూర్తిగా మునిగిపోయి తమను తాము కోల్పోతే అది కేవలం రసాయనాల ప్రభావమేనా, లేదా అది స్పృహలో కలిగే ఒక అలజడ అని ఆలోచించండి. ప్రాచీన సాంప్రదాయాల్లో దీన్ని ఆత్మ విచ్ఛేదనం అంటారు. అంటే ఆత్మ తాత్కాలికంగా శరీరం నుంచి వేరుపడుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ విషయంలో మౌనంగా ఉంది, ఎందుకంటే వారి దగ్గర ఆత్మను కొలవడానికి ఎలాంటి యంత్రం లేదు. భారతీయ వేదాల్లో మద్యాన్ని నిషేధించారు. ఆత్మను అన్వేషించే సాధకులు లేదా యోగులు దీనికి దూరంగా ఉండాలని స్పష్టమైన నియమం ఉంది. అహింస, సత్యం మరియు బ్రహ్మచర్యంతో పాటు శుద్ధి కూడా సాధనలో ఒక ముఖ్యమైన నియమమని మహర్షి పతంజలి చెప్పారు. మద్యం ఆ శుద్ధిని నాశనం చేస్తుంది. బౌద్ధ ధర్మంలో స్పృహను గందరగోళానికి గురిచేసే ప్రవర్తనకు దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తారు. అందుకే అక్కడ మద్యం పూర్తిగా నిషేధం. ఇస్లాం మతంలో కూడా ఇది ఆత్మను మోసగిస్తుందని దీన్ని హరాంగా ప్రకటించారు. మద్యం ఒక ద్వారాన్ని తెరుస్తుంది, కానీ అది పైకి వెళ్ళడానికి కాదు, చీకటి వైపు కిందికి వెళ్ళడానికి. మద్యం అన్నిటికంటే ముందుగా మన శరీరంలోని శక్తి మార్గాలను అడ్డుకుంటుంది. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అనే 3 ప్రధాన నాడులుంటాయి. సాధకులు ధ్యానంలో కూర్చున్నప్పుడు కుండలిని శక్తి సుషుమ్న మార్గం ద్వారా పైకి లేస్తుంది. ఈ ప్రక్రియ చాలా సున్నితమైంది. దీనికి పూర్తి నియంత్రణ మరియు స్వచ్ఛత అవసరం. మద్యం ఈ మొత్తం వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది మూలాధార చక్రాన్ని అతిగా ప్రేరేపిస్తుంది. దీనివల్ల మనిషి భౌతిక కోరికల్లో మునిగిపోతాడు. అలాగే ఇది 3వ కన్ను అని పిలిచే ఆజ్ఞా చక్రాన్ని పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల ఆధ్యాత్మిక దృష్టి మసకబారుతుంది. ఫలితంగా సాధకుడు ఎప్పటికీ తన అత్యున్నత స్వరూపంతో కలవలేడు. నిజమైన సాధన మనసును నిలకడగా మరియు స్వచ్ఛంగా మారుస్తుంది. అప్పుడే అది ఆకాశంలా విశాలంగా మారుతుంది. కానీ మద్యం మనసును అస్థిరంగా మరియు మసగగా చేస్తుంది. ఇది ఒక అద్దంపై దుమ్ము చల్లి అందులో ముఖం చూసుకోవడం లాంటిది. ఈ రోజుల్లో మద్యాన్ని చాలా సాధారణంగా పిలుస్తారు. ఇది విందుల్లో ముఖ్యమైన భాగం. మీరు దీనికి దూరంగా ఉంటే మిమ్మల్ని పాతకాలం మనిషి అంటున్నారు. కానీ ఆత్మను నాశనం చేసేదే ఆధునికత అని ఆలోచించండి. స్పృహను కోల్పోవడమేనా అభివృద్ధి అంటే? ధ్యానంలో లోతుగా వెళ్లాలనుకునే వారికి మద్యం ఒక అడ్డుగోడ లాంటిది. ఆత్మ స్వేచ్ఛను కోరుకునే వారికి ఇది ఒక సంకెళ్ళు. దైవత్వపు కాంతిలో నడవాలనుకునే వాళ్ళకి ఇదొక చిమ్మ చీకటి. బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి పుట్టిన ఒక పక్షిని ఊహించుకోండి. స్వేచ్ఛే దాని ఆత్మకు నిజమైన గుర్తింపు. కానీ అదే పక్షిని అన్ని సౌకర్యాలు ఉన్న ఒక బంగారు పంజరంలో బంధిస్తే దానికి ఎగిరే స్వేచ్ఛ లేకపోతే అది నిజంగా సర్వస్వం కోల్పోయినట్లే. ఇప్పుడు ఇదే ప్రశ్నను మీకు మీరే వేసుకోండి. మీరు నిజంగా స్వేచ్ఛగా ఉన్నారా, లేదా మద్యం అనే అదృశ్య పంజరంలో బందీగా ఉన్నారా? మద్యం అనేది సాధారణ పానీయం కాదు, అది నెమ్మదిగా చంపే విషం. ఆత్మపరంగా చూస్తే ఇది మీ అంతర్గత స్వేచ్ఛను నెమ్మదిగా మింగేస్తుంది. ఇది నిర్ణయం తీసుకునే శక్తిని మొద్దుబారుస్తుంది. స్పృహను దాని నిజమైన స్వరూపం నుంచి వేరు చేస్తుంది. ఎవరైనా మద్యం మత్తులో ఉన్నప్పుడు వారు నిజంగా ఉండేలా ఉండరు. వారి మాటలు, ఆలోచన, ప్రవర్తన అన్నీ కొత్తగా ఉంటాయి. ఇప్పుడు నిజమనే పరదా పొరలుగా తొలగిపోతుంది. ప్రశ్న ఇప్పుడు మీదే. మద్యం కేవలం వినోద సాధనం అనే భ్రమలో బతుకుతారా, లేక మీ లోపల నుంచి వచ్చే ఆ దైవిక పిలుపును వింటారా? ఇది మీ ఆత్మ చేస్తున్న చివరి హెచ్చరిక లాంటిది. మీరు మత్తులో ఒక గుక్క తీసుకున్న ప్రతిసారి మీ స్పృహ ఒక అడుగు వెనక్కి వెళుతుంది. అలాగే మీరు స్పృహతో ఉండి దాన్ని తిరస్కరించిన ప్రతిసారి మీ ఆత్మ మరింత బలపడుతుంది. ఇది కేవలం అలవాటును మార్చుకునే విషయం కాదు, ఇది ఆత్మ విముక్తి కోసం జరిగే పోరాటం. ఇది స్పృహ మరియు నియంత్రణ మధ్య లోపలే జరిగే ఒక యుద్ధం. మరి ఈ వీడియో ఇక్కడితో ముగిసింది. ఇది ఒక కొత్త ఆరంభం అనుకోండి.
ఒకవేళ మద్యాన్ని కనుక మీరు సరదాగా సంతోషంగా బాధకి ఒక నమూనాలా తీసుకుంటే దయచేసి